ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ స్టేట్స్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఎమర్జ్ అయింది. అది మీరు తెలుసుకోవాలి. ఒకటి, ఆయన వాస్తవాన్ని అంగీకరించడానికి ఫస్ట్ నుంచి కూడా ఆయనకు అదొక లోపం అనుకుంటా. మేబీ ఇట్స్ ఎ డిసార్డర్ ఫర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన వాస్తవాన్ని అసలు అంగీకరించలేరు. ఎంతసేపు ఆయన ఒక అవాస్తవం, ఆ అవాస్తవంలోనే బ్రతకాలి అనుకుంటారు. ఆ అవాస్తవంలోనే మీరు బ్రతుకుతూ ఉండండి. మీ పార్టీ అనేది కూడా అవాస్తవం అనేది మొన్న ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి చెప్పారు. మున్ముందు అసలు మీది అస్తిత్వమే కోల్పోయే స్థితికి మీ పార్టీ వచ్చింది. రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది, రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది అని మా లోకేష్ బాబుని చూసి మీరు రెడ్ బుక్ని చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, ఎవరైతే తప్పు చేశారో, ఏ విధానాలను అయితే మీరు తప్పుడు విధానాలను మీరు ఏదైతే ప్రభుత్వం అనుసరించిందో వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉంటాయి, వాళ్ళు మాత్రమే శిక్షార్హులు. మీరేం చెప్పారు, మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది అన్నారు. మరి న్యాయస్థానాలు ఇట్స్ అన్ అల్టిమేట్ పవర్, మనకి డెమోక్రసీ కల్పించిన దాంట్లో మీకు మాట్లాడే స్వేచ్ఛ. ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు ఈ ఆంధ్ర రాష్ట్రం సంవత్సర కాలం నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ప్రజలు కూడా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. స్వేచ్ఛ ఏదైనా మీకు పోయిందని మీరు ఫీల్ అవుతున్నారండి. మీరు తప్పు చేశారు కాబట్టి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే స్థితి మీకు లేదు కాబట్టి మీరు స్వేచ్ఛ కోల్పోయారు.